హాయ్ అండి అందరికీ. అందరూ ఎట్లున్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాను. మీరు చూస్తున్నదైతే మా ఊరు భూలక్ష్మి అమ్మవారండి. మా ఊర్లో అయితే బొడ్రాయి పండగ పోషమ్మ కొలుపైతే చేశారు. ఆ రోజు మార్నింగ్ నుంచైతే ఫుల్లు వర్షం. ఆ వర్షంలోనే భూలక్ష్మి అమ్మవారికి, పోషమ్మకైతే బోనాలు సమర్పించడం, పూజలు, అభిషేకాలు, వస్త్రాలు సమర్పించడం అయితే జరిగింది. ఇక్కడైతే అయ్యవార్లు వచ్చి అభిషేకం చేసి అమ్మవారికి పట్టు వస్త్రాలైతే సమర్పించి వెళ్లారు. తర్వాతకి మేమందరం అయితే అమ్మవార్లకి కొబ్బరికాయలు, పసుపు కుంకుమలైతే సమర్పిస్తున్నామండి. వర్షం పడడం వల్ల అందరూ గొడుగులు, రెయిన్ కోట్‌లేసుకొనైతే వచ్చి అమ్మవార్లకైతే పూజలైతే చేస్తున్నాము. ఇది కార్యక్రమం అయిపోయినంక మేమందరం అయితే పోషమ్మ దగ్గరికైతే బోనాలు తీసుకొనైతే బయలుదేరుతాం. భూలక్ష్మి పండగ అనేది ఎందుకు చేస్తారంటే, ప్రజలకి వర్షాలు లేక పంటలకు ఇబ్బందైనప్పుడు 5 ఏళ్లకొకసారి అనైతే భూలక్ష్మి పండగ అయితే చేస్తారండి. నేనైతే ఇంకా ముందు ముందు విషయాలు చెప్తాను. ఇక్కడైతే మేమైతే మా ఇంట్లో నుంచైతే బోనం తీసుకెళ్తున్నాం. మేమందరమైతే ఇప్పుడు ఊరందరమైతే పోషమ్మ కాడికైతే వెళ్తున్నాం బోనాలు తీసుకొని. ఇంట్లో అయితే మా పాప డాన్స్ చేస్తుంది. ఊరంతా డప్పుల సౌండ్‌లతోని ఒక్కొక్క వాడ తర్వాత ఒక్కొక్క వాడ అందరూ పోషమ్మ తల్లి దగ్గరికైతే బోనాలైతే తీసుకెళ్తారు. అప్పుడైతే పోషమ్మ దగ్గరికెళ్ళే టైంలో అయితే కొందరికైతే అమ్మవార్లయితే పూనకమవుతారు. చూస్తున్నారు కదా! ఇందులో కూడా అమ్మవార్లు పూనకమయ్యి కొందరైతే వెళ్తూ ఉన్నారు. అక్కడ పోషమ్మ దగ్గర కూడా అమ్మవార్లు పూనకమైన వాళ్ళు కూడా చూపిస్తాను చూడండి. మేమందరం కలిసి అయితే ఇప్పుడైతే పోషమ్మ దగ్గరికైతే వెళ్తున్నాము. వర్షం పడ్డా కూడా మా ఊర్లో ఏ అమ్మవార్లకి ఎలాంటి లోటు లేకుండా ఏ విధంగా పూజలు జరగాలో ఆ విధంగా పూజలైతే కంప్లీట్ చేశాము. వెనక ముందు అయినా గానీ పూజలు మొత్తం కంప్లీట్ చేసి అమ్మవార్లకైతే బోనాలైతే సమర్పించామండి. ఇప్పుడైతే పోషమ్మ దగ్గరనైతే ఫస్ట్ బోనం సమర్పిస్తారు. అందరూ పోషమ్మ దగ్గర బోనం సమర్పించి అందరి ఇండ్లలోకి వెళ్ళిన తర్వాతకి ఊరు చివర్ల పొలిమేర అని ఉంటుందని పొలిమేర దగ్గరనైతే పొలిమేర కట్టేస్తారు. పొలిమేర కట్టేసిన తర్వాత పక్కన ఉన్న ఊరు వాళ్ళైతే ఈ ఊర్లోకి రావడానికైతే వీలుండదండి. మీరు చూస్తున్నదైతే పోషమ్మ దగ్గర చెప్పాను కదా! సిగాలొచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. అదే అమ్మవార్లు పూనకమైన వాళ్ళు ఉంటారని. మీరైతే చూస్తున్నారు కదా! డప్పులతోటైతే వాళ్ళైతే ఇప్పుడే వచ్చారు. ఆల్రెడీ మేము వెళ్ళాం అని చెప్పాను కదా అండి. ఒక్కొక్క వాడ ఒక్కొక్కసారి తీసుకొనొస్తారు డప్పుల సౌండ్ తోటైతే. సో, అందరూ ఒకేసారి అయితే మేమైతే బోనాలైతే సమర్పిస్తాము ఒకరి తర్వాత ఒకరము. ఇక్కడ అమ్మవారికి బోనాలు సమర్పించి ఎళ్ళాక పొలిమేర కడతారని చెప్పాను కదా అండి. ఊరు పొలిమేర కట్టిన తర్వాతకి పక్కూరోళ్ళైతే మా ఊర్లోకి రావడానికి గానీ, వేరే కొత్త వాళ్ళు ఈ ఊరికొచ్చే వాళ్ళు ఉన్నా కూడా రావడానికైతే వీలుండదు. ఒక్కసారి పొలిమేర కట్టారంటే ఊర్లోకి అయితే ఎవ్వరూ రాకూడదు. అస్సలు మంచి జరగదు అని ఒక నమ్మకం ఉంటుంది. సో, ఎవ్వరు కూడా రారు. పొలిమేర కట్టడం అయిపోయిన తర్వాతకి భూలక్ష్మి అమ్మవారి దగ్గరనైతే పట్నమేసి కథ చెప్తారు అండి. ఈ వర్షంలో కూడా కథ చెప్పారు. కాకపోతే నేనైతే వెళ్ళలేదు అక్కడికి. అందుకోసమనే వీడియో తీయలేదు. అమ్మవారి కథ చెప్పడం ఓ దిక్కు, మళ్ళీ ఇక్కడ మన అమ్మవార్ల దగ్గర బలి కార్యక్రమం కూడా జరుగుతుంది. పోషమ్మ దగ్గర బలి కార్యక్రమం చేసిన తర్వాతకి ఊరు పొలిమేర చుట్టూ బలేసుకుంటూ వస్తారండి పంబారి పూజారి వాళ్ళైతే. బలైతే తెల్లారిలోపే కంప్లీట్ చేయాలండి. బలేసేటప్పుడు చాలా వరకైతే ఎవరు చూడొద్దు. ఎందుకంటే చూస్తే భయపడతారని ఒక ఉద్దేశంతోనే చూడనివ్వరు చిన్న పిల్లల్ని ఎవరు. అలాగే బలి అయిపోయిన తర్వాతకి మార్నింగ్ అయితే భూలక్ష్మి అమ్మవారి దగ్గరనైతే గావు పట్టడం కార్యక్రమం అది కూడా కంప్లీట్ అయిపోయింది. బలి గావు పట్టడం అయిపోయిన తర్వాతకే ఇంట్లో పనులు మొదలు పెట్టాలి. మేమైతే పనులన్నీ చేసుకొని అన్నం కూర వండుకొని అయితే తింటున్నాము. మీకు ఒకటి చెప్పడం మర్చిపోయాను. నైట్ టైంలోనే చాటా, చీపిరి మనకి ఎంత దోస్తే అంత అమౌంట్ అయితే అందులో పెట్టి గడప దగ్గర అయితే ఉంచుతారు బయట. అవైతే తీసుకెళ్ళడానికైతే ఒకరు వస్తారు. వాళ్ళు కూడా వేషం వేసుకొని వస్తారు. వాళ్ళని చూస్తే భయమవుతుందని మనల్ని అయితే బయటికి రానివ్వరు. కాకపోతే వాళ్ళతో పాటు కూడా ఉంటారు. అలా ఎందుకు తీసుకెళ్తారు అంటే అలా తీసుకెళ్ళి వేయడం వల్ల ఉన్న ఏదైనా చెడు దోషాలు ఉంటే వెళ్ళిపోతాయని అర్థం అండి. ఇది అయిపోయిన తర్వాతకి మా ఊరు అందాలు చూడండి ఎంత బాగుంటుందో. ఇదైతే మా ఊరు.
ఊరు అందాలైతే చూసారు గదండీ! మా ఊరు అందాలు మీకెలా అనిపించాయనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఎవరైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఫైనల్‌గా మా భూలక్ష్మి అమ్మవారి దయ మీ పైన, మా పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో చూస్తూ వెళ్ళకుండా చిన్న లైక్ ఇవ్వండి. అలాగే వీడియోను షేర్ చేయండి. ఉంటా మళ్ళా బాయ్! కొత్త వీడియోతో మీ ముందుకొస్తా. మన ఛానల్‌లో మా ఊర్లో జరిగిన పెద్దమ్మ తల్లి బోనాల వీడియో కూడా ఉంటుంది. వెళ్లి చూడండి ఒక్కసారి.